ఫీజు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థులకు అందలేదు. ఎప్పుడైతే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ స్కీము ఉన్నోడు లేనోడు అనకుండా, భూస్వామి పాలేరని అనకుండా, రోజువారీ కష్టపడి కూలి చేసుకున్నటువంటి వారి పిల్లలు కూడా ఉన్నత చదువులు చదివి వారి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన స్కీమ్ ఇది ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. ఎన్ని స్కీములు పెట్టినా ఏం పెట్టినా ప్రజలకి, ఈ సమాజానికి ఉపయోగపడే పరిస్థితిలో ఉన్నటువంటి ఏకైక స్కీము ఫీ రియంబర్స్మెంట్ స్కీమ్. దీనివల్ల గ్రామీణ కుటుంబాలు కానీ, రైతు కుటుంబాలు కానీ, బడుగు బలైన వర్గాలు కానీ, పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఇవాళ అధికారులుగా, ప్రభుత్వ అధికారులుగా, అలాగే ప్రైవేట్లో ఎంప్లాయీస్గా, అలాగే ఐటీ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా, వారు విదేశాల్లో కూడా స్థిరపడ్డటువంటి అత్యున్నతమైనటువంటి స్కీమ్ ఇది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు మొదలుపెట్టినటువంటి ఈ స్కీము ఈరోజు మళ్ళీ తిరిగి ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొన్న తర్వాత ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయినా ఇప్పటి వరకు కూడా గత ప్రభుత్వము 2 సంవత్సరాలది, ఈ ప్రభుత్వము 3 సంవత్సరాలది ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు 23 డిసెంబర్ 3వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం రిజల్ట్ వచ్చింది కదా, మాకు 23-24 అకాడమిక్ సంబంధం లేదు అని అనుకుంటున్నారు. కానీ 23-24 అకాడమిక్ కూడా సంబంధం ఉన్నదని ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాలి. 23-24, 25, 24-25, 25-26 3 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తయిన సందర్భంగా విద్యార్థులకు సుమారు 14,000 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇవాళ బడుగు బలైన వర్గాలు, పేద విద్యార్థులు చదువుకోవాల్సిన అవసరం లేదా? లేకపోతే గత ప్రభుత్వంలో బర్రెలు గొర్రెల స్కీమ్ పెడితే చదువులు అవసరం లేదా? ముఖ్యమంత్రి గారు బర్రెలు గొర్రెలను కాసుకోమంటావని చెప్పి మాజీ ముఖ్యమంత్రి మీద ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి సందర్భాలు మీకు అందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు చేస్తున్నటువంటి పని అది కూడా లేని పరిస్థితికి వచ్చింది. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులు ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ, ప్రొఫెషనల్ నాన్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ ఇప్పటి వరకు సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలుగా వారికి ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఇది మీరు ఆలోచించాలా. ఇది ఒక చైనానే చెప్పినాం. ఇవాళ పేద విద్యార్థులు చదువుకుంటే ఇది సమాజానికి పెట్టుబడి, రాష్ట్రానికి పెట్టుబడి, ఈ దేశానికి పెట్టుబడిగానే భావించాలి తప్ప ఇదొక స్కీమ్గా వారికి ఏదో దానం చేస్తున్నట్టో, లేకుంటే వారికి ఫ్రీబీస్ కింద, ఉచిత సంక్షేమ పథకాల కింద ఒక్కసారి ఇచ్చి వదిలినటువంటి పరిస్థితి కాదు. బియ్యం ఇచ్చిన, మహాలక్ష్మి స్కీమ్ ఇచ్చిన, గ్యాస్ ఇచ్చిన ఆ రోజుకి అది అయిపోతుంది తప్ప మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిందే. కానీ ఇది ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వారికి పెట్టుబడిగా పెడితే వారు ఈ రాష్ట్రానికి, దేశానికి పనికొచ్చే యువకులు ఇవాళ తయారవుతారు. ఈ సమాజానికి బాధ్యత తీసుకొని యువకులుగా తయారవుతారు. ఇది ముఖ్యమంత్రి గారు గమనించాల. ఇవాళటికి ఒక రకంగా చెప్తే ఈ తెలంగాణలో ఒకప్పుడు ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ ఒకప్పుడు ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు కానీ ఇవాళ సగానికి సగం మూతబడిపోయింది. ఇది నిజం. కావాలంటే మీరు యూనివర్సిటీ వారిగా గత 15 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీలలో ఫీ రియంబర్స్మెంట్ ఆగిన ఈ 5 సంవత్సరాల్లో ఎన్ని కాలేజీలు మూతబడినాయి అనేది మీరు ఒక్కసారి తెలుసుకోవాలి. డ్రాప్అవుట్ పెరుగుతున్నారు అని అంటే, కాలేజీలు మూతబడుతున్నాయంటే డ్రాప్అవుట్ పెరిగినట్టు. డ్రాప్అవుట్స్ పెరుగుతున్నారంటే చదువు నిరక్షరాస్యత పెరుగుతున్నట్టే లెక్క. ఇవాళ డ్రాప్అవుట్గా ఉన్నటువంటి విద్యార్థులు వారందరూ కూడా ఏం పని చేసుకోవాలి అనే